రైట్ గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36లో మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగసిపడటంతో అయితే పాటు ప్రాంతమంతా అయితే భారీగా పొగలు వ్యాపించాయి. ఇక పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకొని మంటలు అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక షాప్ ముందు ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే అంటుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్లు సమాచారం. ఇక టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించి దుస్తులన్నీ కాలిపోతున్నాయి. భవనం మొత్తం మంటలు దట్టమైన పొగతో నిండిపోయింది. ఇక మంటలు భారీగా ఎగసి పట్టడంతో అయితే రోడ్డుపై నుండి వెళ్లే వాహనాలను సైతం నిలిపివేశారు. ప్రస్తుతం షోరూం సిబ్బంది అంతా బయటే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక షోరూం లోపల ఎవరూ లేరని పోలీసులు చెప్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ మంగళగౌరి షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. అసలు కారణం ఏంటి, ఎలా సంభవించింది అక్కడ? 36 జూబ్లీ హిల్స్ ఏదైతే చెక్ పోస్ట్ అతి సమీపంలో ఉన్నటువంటి మంగళగౌరి ఏదైతే వస్త్ర దుకాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే టెంపుల్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాండిల్ చేసే క్రమంలో అక్కడ వెల్డింగ్స్ అవన్నీ కూడా చేసి ఉంటాయి. సో దానికి సంబంధించి అవి కట్ చేసే టైంలో కొంత వెల్డింగ్ అంటే దీనికి సంబంధించి నిప్పు రవ్వలు చెలరేగే అవకాశం ఉంది. సో ఆ నిప్పు రవ్వలు కొంత అంతా లోపల కొంత అదంతా ఉంటుంది కాబట్టి సమ్మర్ కావడంతో కొంత మంటలు కూడా వేగంగా వ్యాప్తి చెందినాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే షాపు కొంత ఖాళీ చేసి అదంతా కూడా రెనోవేషన్ చేయాలని యాజమాన్యం భావిస్తున్న నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి ఏదైతే శారీస్ కావచ్చు ఇతర దానికి సంబంధించి దుస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం జరిగింది. లోపల ఏదైతే మంగళగౌరి సిబ్బంది ఎవరు కూడా లేరు. డిస్మాండిల్ చేసే క్రమంలో దానికి సంబంధించిన కార్మికులు మాత్రమే లోపల 5 వరకు ఉన్నారు. 5 కూడా ఏదైతే మంటలు వ్యాపించిన 11 గంటల 20 నిమిషాలు ఖచ్చితంగా దానికి సంబంధించిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడిన నేపథ్యంలో అక్కడికి ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అందరూ కూడా అక్కడికి చేరుకుని మంటలు అదుపులు చేసే క్రమంలో 5 మాత్రం లోపల ఉన్నారు. వాళ్ళు వెనక భాగం నుంచి కూడా బయటికి తీసుకొచ్చామని ఇప్పుడే పోలీసులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఏదైతే రీసెంట్ గా నాంపల్లిలో జరిగినది ఏదైతే ఫర్నిచర్ షాప్ కావచ్చు, నిన్న జరిగిన FSL లో కావచ్చు, లేదంటే మైత్రివనంలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని ఉన్నాయి. అయినా కానీ దీనికి సంబంధించి ఏదైతే కొంత జాగ్రత్త అనేది లోపించి నేపథ్యంలో ఈ ఫైర్ ఏదైతే వెల్డింగ్ అక్కడ డిస్మాండిల్ చేసే క్రమంలో టెంపుల్ సెటప్ ఉంటుంది మంగళగౌరి, దానికి ఎక్కడ తీసుకున్నా కానీ ఏ బ్రాంచ్ లో తీసుకున్నా టెంపుల్ సెటప్ అనేది వాళ్ళ షాపు చిహ్నము. సో దాన్ని డిస్మాండిల్ చేసే క్రమంలోనే దీనికి సంబంధించి ఫైర్ అయితే జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం దీనికి సంబంధించి కొంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది ఫాతిమా. రైట్ రామకృష్ణ, అక్కడ విజువల్స్ చూస్తున్నట్లయితే మంగళగౌరి షాప్ మొత్తం బయట టెంపుల్ అంతా అగ్నికి ఆహుతైపోతుంది. లోపల సిబ్బంది కూడా ఎవరైనా ఉన్నారంటారా? ఏదైతే మంగళగౌరి సంబంధించి షాప్ కు సంబంధించి వర్కర్స్ అయితే ఎవరూ లేరు. డిస్మాండిల్ చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద దీనికి చూసుకున్నట్లయితే 4 ఫ్లోర్ల వరకు ఏదైతే మంగళగౌరి జూబ్లీహిల్స్ లో ఉన్న చెక్ పోస్ట్ కి అతి సమీపంలో ఉన్న మంగళగౌరి 4 ఫ్లోర్లు ఉంటుంది. ఆ 4 ఫ్లోర్లకు సంబంధించి కూడా మొత్తం కూడా దగ్ధమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ఫ్లోర్ లో మాత్రం దీనికి సంబంధించి గోడాం ఏర్పాటు చేశారని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గోడాంలో ఏదైతే వాళ్ళు దీనికి సంబంధించి ఎంతవరకు స్టాక్ అనేది లోడ్ చేసి ఉంది, ఎంత వరకు ఆస్తి నష్టం జరిగింది ఏంటి అనేది అయితే మరి కొద్దిసేపట్లోనే మొత్తం ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫాతిమా. రైట్, మంగళగౌరి షాప్ లో శారీస్ స్టాక్ అవి ఏమైనా ఉన్నాయంటారా? ఆస్తి నష్టం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఖచ్చితంగా దానికి సంబంధించి డిస్మాండిల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా బయటికి షిఫ్ట్ చేశారని ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్
లాస్ట్ ఫ్లోర్ లో కొంత ఏదో స్టాక్ అయితే లోడ్ చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది ఇంకా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావాల్సి ఉంది. సో మొత్తం మీద ఏదైతే కొంత వెల్డింగ్ చేసే క్రమంలోనే డిస్మాండిల్ చేసే క్రమంలోనే కొంత నిప్పురవ్వలు చెలరేగి దానికి సంబంధించి మంటలు పక్కన వాటికి అండుకోవటం వల్ల త్వరగా మంటలు వ్యాప్తి చెందిని మొత్తం కూడా దగ్ధమవటానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు ఇక్కడ పోలీసులు అయితే మాత్రం. ప్రస్తుతం ఆ మంటలన్నీ అదుపులోకి వచ్చాయంటారా? పక్కనున్న షాప్స్ కి కూడా ఇప్పటికే ఏమైనా 4 అగ్ని ఫైర్ ప్రమాదం ఏమైనా సేఫ్టీకి జరిగిందంటారా? సంబంధించిన ఏదైతే ఫైర్ సంబంధించిన మొత్తం కూడా టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినాయి. వీటిని అంతా కూడా అదుపులో చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే మొత్తం కూడా అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.